ఫ్రెండ్స్, ఈరోజు అయితే మీకు ఒక మంచి ఇంపార్టెంట్ న్యూస్ షేర్ చేద్దామని వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడ రెడ్ కలర్ షర్ట్ వేసుకొని ఒక అతను తిరుగుతూ ఉన్నాడు కదా, ఇదంతా సీసీటీవీ ఫుటేజ్ అండి. వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళ ద్వారా మీకు షేర్ చేద్దాం ఈ న్యూస్ అని చెప్పి తీసుకున్నాను. అతను గ్యాస్ రిపేర్ చేస్తామని చెప్పి తిరుగుతూ ఉన్నాడు. ఇంకా మా ముందర వీధిలో అయితే దొంగతనం జరిగిందనమాట. ఈ వీధిలోనే అండి. ఇక్కడ ఇల్లు కనిపిస్తుంది కదా మీకు, ఆరెంజ్ బ్లూ కలర్లో. ఆ ఇంట్లోనే అండి. వాళ్ళైతే ఏదో ఇంపార్టెంట్ వర్క్ ఉండి బయట వెళ్ళారంట, హైదరాబాద్. ఇంకా అందుకని చెప్పేసి తాళాలు వేసేసి వెళ్తాం కదా ఎక్కడికి వెళ్ళినా. వాడు ముందు రోజే వచ్చి 17th వచ్చి అంతా అబ్జర్వ్ చేసుకున్నాడు, ఏ ఇల్లు ఖాళీగా ఉంది ఏంటి అని చెప్పేసి. చూడండి మీకు సీసీటీవీ ఫుటేజ్లో కరెక్ట్గా టైం ఇంకా డేట్ అవన్నీ పడుతుంది, చూస్తూ ఉండండి. అతను అక్కడ వరకు వెళ్ళి గ్యాస్ రిపేర్ చేస్తాం అదేం అరవట్లేదు, సైలెంట్గా వెళ్ళి తిరుగుతూ ఉన్నాడు. ఇంకా ఇది చూడండి అక్కడ వరకు వెళ్తాడు, మళ్ళీ ఎవరో జనాలు ఉండేసరికి అప్పుడే టర్నింగ్ తిరిగేస్తాడనమాట. తిరిగేసి ఆ ఇంటి సైడే చూస్తూ వెళ్తూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇదైతే 17వ తేదీ వెన్స్డే అనమాట. వెన్స్డే రోజు 8 గంటలకి అలాగా తిరుగుతూ ఉన్నాడు. ఇంకా ఎవ్వరు గమనించలేదండి. మనం ఏమనుకుంటాం, వాళ్ళ బతుకు తెరువు కోసం వస్తున్నారులే అనేసి మనం అనుకుంటాం, ఇక్కడ దొంగతనం జరుగుతుంది వాడు తిరుగుతున్నాడులే అనేసి మనం ఆలోచించాం కదా. పాపం ఎవరు ఎలా వస్తారో, చాలా జెన్యున్గా ఇలా తిరిగే వాళ్ళు కూడా ఉంటారు, కానీ ఫేక్గా కూడా ఉంటారండి. ఇలా ఫేక్గా తిరిగే వాళ్ళు, ఫేక్గా రిపేర్ చేస్తామని చెప్పి ఇళ్ళల్లోకి వచ్చి ఆడవాళ్ళ మెడలలో చైన్లు తెంపుకొని వెళ్ళిపోవడం, ఇలా చాలా అయితే జరుగుతూ ఉన్నాయి. గోల్డ్ రేట్ ఇంక్రీజ్ అయిన తర్వాత ఇలాంటివి చాలా అయితే చూసాము. మా వీధిలో ఇక్కడ జరగడం అయితే ఇది ఫస్ట్ టైం. నాకు మ్యారేజ్ అయ్యి 5 years అయింది. నేనైతే ఎప్పుడు చూడలేదండి. తిరిగిన వీధిలో తిరుగుతూనే ఉన్నాడు వాడైతే. ఇంకా చూసారు కదా డేట్ అవన్నీ మీకు కనిపిస్తూ ఉంది సీసీటీవీ ఫుటేజ్లో. ఒక్కొక్క వీధి కాదండి, అంటే 4 వీధులు లాగుంటుంది మాకు సెంటర్లో. అట్లా తిరుగుతూనే ఉన్నాడు. ఇంకా ఎవ్వరు అబ్జర్వ్ చేయలేదన్నమాట. అక్కడ జనాలు కూర్చొని ఉంటారు అటు సైడ్. ఇంకా అక్కడి నుంచి కూడా ఫాస్ట్గా టర్నింగ్ అయితే తిరిగేశాడు చూడండి. జనాలు చూస్తే వెంటనే వెళ్ళిపోతున్నాడు, ఎవరు ఐడెంటిఫై చేయకూడదని చెప్పి. ఇంకా ఇక్కడి నుంచి వెళ్తున్నాడు కదా, అటు సైడే దొంగతనం అయితే జరిగింది. ఇళ్ళ మధ్యలో ఉంటుందండి ఆ ఇల్లు. చూడండి ఇదైతే నైట్ రికార్డ్ అయిన వీడియో. ఆ ఇంటికైతే తాళాలు వేసేస్తున్నారు. వాడు ఎంత జాగ్రత్తగా దూకేస్తాడో చూడండి, మీకు చూస్తే అర్థమవుతుంది. చూశారు కదా, అతని చేతిలో అయితే గడ్డపార కూడా ఉంది. ఇంకా అంత ఈజీగా మార్నింగ్ వచ్చి చూసుకొని వెళ్ళాడు. 17వ తేదీ 18వ తేదీ నైట్ 1:57 అయితే ఆ ఇంట్లోకి అయితే వెళ్ళాడండి. అంటే వాళ్ళు చాలాసేపు నుంచి ఎదురు చూస్తున్నాడు అనమాట, అందరూ పడుకున్నాక వెళ్దాంలే అని చెప్పి. చూసారా ఎంత ఈజీగా అయితే బయటకు వచ్చేసాడో. 4:30 వరకు అండి ఆ ఇంట్లోనే ఉన్నాడు. అంటే 2.5 hours వరకు వాడైతే ఏమేమి ఉన్నాయో అవన్నీ తీసేసుకొని 2 bagsకి అయితే తీసుకొని వెళ్ళిపోయాడు. చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి. వీడే చూసారా ఎంత తెలివిగా చేశాడో. మళ్ళీ చూడడానికి అంత భారీ మనిషి ఏం కాదు, సన్నగా ఉన్నాడు, చిన్న పిల్లవాళ్ళలాగే ఉన్నాడు. వీడేం దొంగతనం చేస్తాంలే అనుకుంటాము. ఎవరిని చూసినా మనం కొంచెం అలర్ట్గా ఉంటే సరిపోతుంది అన్నట్టు. ఇంకా బయట వెళ్ళేటప్పుడు గోల్డ్ కానీ ఇంత ఇంట్లో పెట్టేసి వెళ్తే ఎవరు మన ఇంటికల్లా చూస్తూ ఉండరు కదండి. మనం చెప్పేసి వెళ్తాం ఇక్కన పక్కన, కానీ ఎవరి ఇండ్లు వాళ్ళు చూసుకోవడానికే వాళ్ళకి టైం సరిపోదు. అందుకే జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. మీరు కోసమే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ డే అయితే పోలీస్ వాళ్ళు వచ్చి అంతా ఎంక్వైరీ